నేటి దినాన అందరూ సువార్తను ఎంతో ఘనంగా భక్తుల్లాగా మరి సంఘాలు పెట్టి చాలా చాలా మరి ఉన్నతమైన గౌరవాలు పొందుతూ ఎన్నో సుఖాలు అనుభవిస్తూ సువార్త ప్రకటించారు. వీళ్ళందుకే చాలా హాయిగా దేవుని సేవకులని చెప్పుకొని తిరుగుతున్నారు సోదరులారా. కానీ అపోస్తుడైన పౌలు ఎటు వెళ్ళి సువార్త చెప్పినా ఆయన సత్యమునే ప్రకటిస్తాడు కనుక ఎక్కడ చూసినా అతని మీద తిరుగుబాట్లే, ఎటు చూసినప్పటికీ అతనికి శ్రమే. అందునిమిత్తం చెప్తున్నాడు, సువార్తను గురించి నేను సిగ్గుపడవాడను కాను. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము నమ్మువారందరికీ కూడా, వాళ్ళు ఎవరైనప్పటికీ అది దేవుని శక్తి అండి. సువార్తలోనే శక్తి బలాన్ని ప్రభు తన ప్రజలకు అనుగ్రహిస్తాడు. అనేక సమస్యల్లో, కష్టంలో, శోధనలో, బాధల్లో ఉన్న వారందరికీ కూడా సువార్త ద్వారానే నెమ్మదిని, బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తాడు. కనుక దాని గురించి సిగ్గుపడను అని ధైర్యంగా ప్రకటన చేసిన భక్తుని చూద్దాం.